విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీరామ్ సాయి పార్లర్ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించకుండా మూసివేయడం దుర్మార్గమని విశాఖ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలకు ఆర్టీసీ యాజమాన్యం ఎటువంటి షాపుల నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాయి పార్లర్ డిపాజిట్ చేయడాన్ని ఖండించండి. కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి. యాజమాన్యం డిపాజిట్ నుండి కార్మికుల జీతాలు చెల్లించాలి. ఖండించండి. కార్మికుల డిపాజిట్ నుండి కార్మికులకు జీతాలు చెల్లించాలి. టీసీ ద్వారకా బస్టాండ్లో శ్రీరామ్ సాయి పార్లరు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది కార్మికులు పనిచేశారు. వాళ్ళకి జీతాలు 2 నెలలు మే జూన్ నెల జీతాలు ఇవ్వకుండా పార్లర్ యొక్క యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. యాజమాన్యం యొక్క డిపాజిట్ ఆర్టీసీ సంస్థలో ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి డిపాజిట్ నుండి కార్మికులకి 2 నెలల బకాయి జీతాలు చెల్లించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ద్వారకా బస్టాండ్లో సిఐటిగా నిరసన తెలియజేస్తున్నాం. యాజమాన్యంతో మాట్లాడాం, మేనేజర్తో మాట్లాడితే మీ దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పి వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వాస్తవంగా జీతాలు ఇవ్వాలి అనేది ఒప్పుకుంటుంది మా మేనేజ్మెంట్. కానీ ఆ జీతాలు మేము నష్టాల్లో ఉన్నాం, ఇవ్వలేమని చెప్పి మరోవైపున చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. సాయిరామ్ పార్లర్ యాజమాన్యం ఇక్కడ మూసివేసి హైదరాబాద్లో తిష్టవేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు యాజమాన్యం వెంటనే వచ్చి మేనేజ్మెంటు ఏదైతే సంస్థలో ఉన్నటువంటి డిపాజిట్ తీసుకొని వాళ్ళ యొక్క కార్మికులకి 2 నెలల జీతాలు చెల్లించి మేనేజ్మెంట్ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ద్వారకా బస్టాండ్ ఆర్టీసీ యాజమాన్యం యొక్క ఆర్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెంటనే జోక్యం చేసుకొని సంస్థలో కట్టినటువంటి డిపాజిట్ని రిలీజ్ చేయకుండా బ్లాక్ చేసి ఆ డిపాజిట్ నుండే కార్మికులకి వేతనాలు చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేరు నౌకరాజు. నేను ఇక్కడ శ్రీ రామ్ సాయి పార్లర్లో గత 1 ఇయర్గా పనిచేస్తున్నాను. ఈ మే జూన్ నెల శాలరీలు ఒక 2 మంత్స్ నుంచి ఆపివేశారు. మేము అడుగుతుంటే మీరు ఎక్కడ చెప్పుకున్నా మాకు మాకు నష్టాల్లోనే మేము ఇప్పుడు ఇవ్వలేము అని అంటున్నారు. మాకు ఇమ్మీడియట్గా మా శాలరీలు సెటిల్ చేయమని మేము కోరుకుంటున్నాం.